నిర్మల్ జిల్లా తెలంగాణ గురుకుల కాంట్రాక్ట్ అసోసియేషన్ తరపున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మరి నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అదేవిధంగా ఎంజేపీ మహాత్మా జ్యోతిబాబు గురుకుల పాఠశాలలే కానీ మైనార్టీ గురుకుల పాఠశాలలే కానీ అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలే కానీ ఈ హాస్టల్స్లలో ఎవరైతే క్యాటరింగ్ చేయడం జరుగుతుందో కాంట్రాక్టర్సు మరి గత వారం రోజులుగా జిల్లాలో గ్యాస్ నిల్వలు లేక గ్యాస్ని కృత్రిమ కొరతగా చూపెడుతూ ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సప్లైదారులు ప్రతిరోజు మరి ఒక్కో హాస్టల్లో సుమారు 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మరి సాయంత్రం స్నాక్స్, అదేవిధంగా రాత్రి భోజనం ఇలా రోజుకు 4 పూటలు వండాల్సినటువంటి కాంట్రాక్టర్స్కి సుమారు రోజుకు 2 సిలిండర్లు అయిపోవడం జరుగుతుంది. మరి గత వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ సప్లైదారులు గ్యాస్ లేదనేటువంటి సాకుతోటి